కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జీవి రావు. ఈరోజు ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఐపీఈ 2025 ఎగ్జామ్స్ సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు టైం టేబుల్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ టైం టేబుల్ను ఒక్కసారి బ్రీఫ్గా చూసి దీనికి మీ యొక్క ఐపీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ ఐపీ టైం టేబుల్ ప్రకారంగా జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి 30th జనవరి రోజు 30/1/2025 రోజు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. 31st జనవరి రోజు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ జరుగుతుంది. 1st ఫిబ్రవరి రోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మీద ఎగ్జామ్ ఆ రికార్డ్ సబ్మిషన్ అనేది జరుగుతుంది. సో ఈ 3 డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 30 జనవరి, 31st జనవరి ఫర్ జూనియర్ ఇంటర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్. 1st ఫిబ్రవరి సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయర్ కూడా జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ రాశారు. అంటే ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదివే స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది జరిగింది. సిమిలర్గా వాళ్ళకి సెకండ్ ఇయర్లో కూడా ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జాము, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది సాధారణంగా మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసిన మెటీరియల్లో దాని యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి, ఇది ఏంటంటే జనరల్ టాపిక్స్ కాబట్టి పెద్దగా దానికి ప్రిపరేషన్ ఎక్కువ ఏం అవసరం పడదు. బట్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక రికార్డు రాయడం జరుగుతుంది. ప్లస్ ఈ యొక్క థియరీ పార్ట్ను చదువుకుంటే మీరు ఆ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ రాయొచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక 3rd ఫిబ్రవరి నుండి సైన్స్ స్టూడెంట్స్ అందరికీ ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 3rd ఫిబ్రవరి టు 22nd ఫిబ్రవరి వరకు మీ యొక్క కాలేజీ అనుగుణంగా ఫస్ట్ స్లాట్ కానీ, సెకండ్ స్లాట్ కానీ, లాస్ట్ స్లాట్లో కానీ మీకు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి అలాట్ అవుతాయి. సో ఈ ప్రాక్టికల్స్ ఎంపీసీ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 30 మార్క్స్కి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుంది. సో దీంట్లో బాటనీ అండ్ జువాలజీ వాళ్ళకి రికార్డ్ బుక్ తయారు చేసుకొని రెడీ ఉండాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు కూడా రికార్డ్ బుక్, కెమిస్ట్రీ వాళ్ళు రికార్డ్ బుక్తో పాటుగా ఇన్వెస్టిగేటరీ ప్రాజెక్ట్ అనేది ఒక టాపిక్ మీద ఆ ప్రాజెక్ట్ బుక్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రికార్డుకు ప్లస్ ఈ ప్రాజెక్ట్ కూడా మీకు మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా మీరు సరిగా ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇక థియరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి 5th మార్చ్ నుండి జూనియర్ ఇంటర్కి, 6th మార్చ్ నుండి సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి ఈ యొక్క థియరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ థియరీ ఎగ్జామ్స్ యొక్క టైం ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 12 వరకు, అంటే 3 అవర్స్ మీకు ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించిన టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి మీకు ఆ టైం టేబుల్ చూసుకుంటే కొన్ని సబ్జెక్ట్స్కి 2 days గ్యాప్ వచ్చింది, కొన్ని సబ్జెక్ట్స్కి 1 day గ్యాప్ వచ్చింది, కొన్ని సబ్జెక్ట్స్కి 3 days గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ ఆధారంగా మీరు కొంచెం ఇప్పటి నుండే దాన్ని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ 1.5 month టైం ఉంది ఐపీ ప్రిపరేషన్కి. సో కాబట్టి ఐపీ ప్రిపరేషన్ అనేది చాలా కష్టమైన విషయం అయితే కాదు. ఇప్పుడు చాలామంది విద్యార్థులు జేఈ మెయిన్స్ 22nd జనవరి నుంచి జరిగే జేఈ మెయిన్స్కి 22nd, 23rd, 24, 28, 29 ఈ 5 daysలో జరిగే జేఈ మెయిన్స్కి ఎక్కువగా ప్రిపరేషన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఆ సంబంధించిన కోచింగ్ కానీ, దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కానీ రాస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా జేఈ మెయిన్స్ మీద ఫోకస్ ఉంది. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఫిబ్రవరి 1st నుండి ఐపీ ప్రిపరేషన్లో ప్రీ ఫైనల్స్ కనీసం మినిమం 2 ప్రీ ఫైనల్స్ మీరు రాస్తే మీకు ఆ మొత్తం పేపర్ 3 hours రాసే అలవాటు వస్తుంది. తర్వాత ప్రతి క్వశ్చన్ను రాసే విధానము మీకు లెక్చరర్స్ కూడా పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత
అక్కడ ఏ పాయింట్స్ మిస్ అవుతున్నాయి, ఏ కీ పాయింట్స్ మిస్ అవుతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంటు మినిమం 2 ప్రీ ఫైనల్స్ ఫిబ్రవరి మంత్లో మీరు రాస్తే ఎక్కువ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. అయితే ఐపీ ప్రిపరేషన్ అయితే కష్టమైన విషయం కాదు, చాలా ఈజీ. ఎందుకంటే స్టిల్ ఇంకా మన యొక్క పేపర్లో స్టాండర్డ్గా వచ్చే క్వశ్చన్స్, స్టాండర్డ్గా చాప్టర్ వైజ్ వచ్చే బ్లూ ప్రింట్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి మీకు టీచ్ చేసే లెక్చరర్స్ అందరికీ ఏ చాప్టర్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, ఏ చాప్టర్స్లో షార్ట్ ఆన్సర్స్ పాసిబుల్ ఉన్నాయి అనేది ఐడియా ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ను జనరల్గా మనము ఏ చాప్టర్స్లో వెయిటేజ్ ప్రకారంగా ఉంటుంది అనేది ప్రతి లెక్చరర్కు ఐడియా ఉంది. మీరు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ క్వశ్చన్స్ ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయి అనేది ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క క్వశ్చన్స్ను మీరు థరోగా ప్రిపేర్ అవుతే లాంగ్ ఆన్సర్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఇబ్బంది ఉండదు. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మాత్రము నా అడ్వైజ్ ఏంటంటే అన్ని చాప్టర్స్లో ఉన్న అన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడమే బెస్ట్. ఎవరైతే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఎక్కువ ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఫస్ట్ సెక్షన్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ మాత్రం కష్టం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది జరిగింది, ప్లస్ ఇన్ డెప్త్ దాని మీద ఎక్కువ సార్లు ప్రాక్టీస్ జరిగింది కాబట్టి ఆబ్జెక్టివ్ పార్ట్లో. సో వాళ్ళు ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ను ఆటోమేటిక్గా సులువుగానే రాయేసే అవకాశం ఉంటుంది. ఇక మిగిలింది ఏంటంటే షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్. ఈ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ మాత్రము ఎందుకంటే మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో బబుల్ చేయడం కానీ షేడ్ చేయడం కానీ దగ్గరే మనం ఉండిపోతాం కాబట్టి రాసే అలవాటు అనేది కావాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ మినిమం 2 ప్రీ ఫైనల్స్ మీ కాలేజీల్లో రాసి వాటి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ను ఒకసారి మీరు ఎవాల్యుయేట్ చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి ఆన్సర్ను మీరు చదువుకుంటే ఏమేమి కీ పాయింట్స్ మిస్ అయినాయి అనేది తెలిసిపోతుంది. అది మీరు జాగ్రత్త పడాలి. పేపర్ యొక్క ప్రజెంటేషన్ మీదనే మీకు ఫుల్ మార్క్ రావడం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్ రాసేటప్పుడు కీ పాయింట్స్, కీవర్డ్స్ మిస్ కాకుండా చూసుకోవడము, ఆ వాటిని అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటేనే మీకు ఈ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్లో ఫుల్ మార్క్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న టైంను మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బెస్ట్గా ఈజీగా మీరు 100% మార్క్స్ ఈ యొక్క ఐపీ ఎగ్జామ్లో సాధించడానికి అవకాశము ఉంది.